ఈ వీడియోలో మనం టైగర్ రిజర్వ్స్ గురించి తెలుసుకుందాం. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 58th టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీన్ని ప్రకటించడం జరిగింది. సో దీంతో మనకు ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది 58కు చేరుకుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 58. సో మనకు ఈ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో రాబోయే ఎగ్జామ్స్లో లైక్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేకపోతే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి గురించి తెలుసుకుందాం. సో ఈ టైగర్ రిజర్వ్స్ 58 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనకు ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ టైగర్ డే అని చెప్పేసి ఒక డే సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్ టైగర్ డే. సో ఇంటర్నేషనల్ టైగర్ డే ఏదైతే ఉందో దీన్ని ఎవ్రీ ఇయర్ జూలై 29th ఏదైతే ఉందో దీన్ని మనం ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు సో 2024లో కూడా ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. సో 2024 థీమ్ ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే యొక్క థీమ్ ఏదైతే ఉందో అదేంటంటే ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ habitats. So this is the theme for 2024 International Tiger Day. సో ఇంటర్నేషనల్ టైగర్ డే ఏదైతే ఉందో దీన్ని ఎవ్రీ ఇయర్ జూలై 29th సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే 2024లో కూడా ఇంటర్నేషనల్ టైగర్ డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెలబ్రేట్ చేసింది. అలాగే థీమ్ ఏదైతే ఉందో థీమ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 2024 థీమ్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్, రైట్. అలాగే సో టైగర్ రిజర్వ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 58 ఉన్నాయని చెప్పుకున్నాం. సో దిస్ 58 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఇది మన ఇండియా యొక్క మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 2.3% ఆక్యుపై చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం 58 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో the area of these 58 tiger reserves occupies almost 2.3% of India's geographical area. So in terms of square kilometers తీసుకుంటే this 2.3% is almost equal to 82,000 square kilometers. So 82,000 square kilometer కు సమానం అవుతుంది. సో total tiger reserves in India 58, which is equal to 2.3% of India's geographical area, which is again equal to 82,000 square kilometers. So this is the basic information. అలాగే ఆ టైగర్ రిజర్వ్స్ చూసే ముందు మనకు ఈ టైగర్ పాపులేషన్ పైన కూడా ఒకసారి చూద్దాం. టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో మనకు ఎవ్రీ 4 yearsకి ఒకసారి సెన్సస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైగర్ సెన్సస్. సో టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో ఇది ఫర్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. సో మనకు ఈ టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా 2022లో టైగర్ సెన్సస్ కండక్ట్ చేశారు. ఈ 2022లో ఉన్న టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనకు నెంబర్ ఆఫ్ టైగర్స్ తీసుకుంటే 3167 వస్తుంది. అలాగే 2023లో కూడా మనకు మళ్ళీ సపరేట్ డేటా ఇచ్చారు. ఈ డేటా ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 3682. సో స్పెసిఫిక్గా మిమ్మల్ని 2022 సెన్సస్ ప్రకారం అని ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ విల్ బి 3167. సో 3167 టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. 2023 ప్రకారం, రీసెంట్ డేట్ 2023 ప్రకారం అడిగితే నెంబర్ విల్ బి 3682. 3682 పులులు మన భారతదేశంలో ఉన్నారు. అలాగే ఇండియాలో మనకు పులుల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, టాప్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్, పులుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో టాప్ 5 అట్లీస్ట్ టాప్ 3 అయినా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకు
785 టైగర్స్ ఉన్నాయి 2022 టైగర్ సెన్సస్ ప్రకారం. అలాగే సెకండ్ ప్లేస్లో మనకు కర్ణాటక ఉంటుంది, దట్ ఈస్ 563 టైగర్స్ ఉంటాయి. అలాగే థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్లో 560 టైగర్స్ ఉంటాయి. సో టాప్ 3 స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్. అలాగే సో టైగర్ రిజర్వ్స్ 58 టైగర్ రిజర్వ్స్ అని చెప్పుకున్నాం. అలాగే ద స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. టైగర్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కూడా మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకు మొత్తం 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ 58th టైగర్ రిజర్వ్. సో మాధవ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో రీసెంట్గా 58th టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేసిన మాధవ్ టైగర్ రిజర్వ్ అది మధ్యప్రదేశ్లోనే ఉంది. అలాగే 57th టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో రతాపాని టైగర్ రిజర్వ్ అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. సో స్టార్టింగ్లో మనకు అంటే ఈ 2 అనౌన్స్ చేయడానికంటే ముందు 7 టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో విత్ దిస్ 2 న్యూ టైగర్ రిజర్వ్స్ అనౌన్స్మెంట్ సో మొత్తం టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్లో 9కి చేరుకున్నాయి. సో కాబట్టి టైగర్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే కూడా మధ్యప్రదేశ్. అందుకే మధ్యప్రదేశ్ను టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో మధ్యప్రదేశ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఎందుకంటే అత్యధికంగా పులుల జనాభా ఉంటుంది. అలాగే అత్యధికంగా పులుల సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో టైగర్ రిజర్వ్స్ అని ఏదైతే చెప్పుకుంటామో అవి కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. మరి టైగర్ రిజర్వ్స్లో ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్లో ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఏ స్టేట్ ఉందంటే మహారాష్ట్ర ఉంటుంది. సో టైగర్ రిజర్వ్స్లో సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటుంది. సో మహారాష్ట్రలో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉంటాయి. సో మహారాష్ట్రలో 6 టైగర్ రిజర్వ్స్, మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్, రైట్. సో పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అలాగే పులుల సంరక్షణ కేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. టైగర్ రిజర్వ్స్ లేదా పులుల సంరక్షణ కేంద్రాలు అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో టైగర్ రిజర్వ్స్లో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. టైగర్ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ కర్ణాటక. సో నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి, రైట్. అలాగే నేషన్స్ తీసుకుంటే, దేశాలు తీసుకుంటే టైగర్ పాపులేషన్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు, టైగర్ పాపులేషన్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు తీసుకుంటే ద నేషన్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఇండియా. సో ఇండియా ఆక్యుపైస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్. అలాగే సెకండ్ ప్లేస్ తీసుకుంటే మనకు సెకండ్ ప్లేస్లో రష్యా కనిపిస్తుంది. అలాగే థర్డ్ ప్లేస్లో ఇండోనేషియా. సో దీస్ ఆర్ ద టాప్ 3 కంట్రీస్, టాప్ 3 నేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్. అలాగే టైగర్ రేంజ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. టైగర్ రేంజ్ కంట్రీస్ మొత్తం ప్రపంచంలో టైగర్ రేంజ్ కంట్రీస్ ఎన్ని అని అడిగితే మాత్రం ఆన్సర్ ఈస్ 13. ఈ సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవాలి. సో టైగర్ రేంజ్ కంట్రీస్ 13. టైగర్స్ అత్యధికంగా ఉన్నటువంటి దేశం ఇండియా, సెకండ్ హైయెస్ట్ రష్యా, థర్డ్ ఇండోనేషియా. ఇండియాలో టైగర్స్ హైయెస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ కర్ణాటక, థర్డ్ ప్లేస్ ఉత్తరాఖండ్. టైగర్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మాత్రం మధ్యప్రదేశ్. టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ 9. అండ్ సెకండ్ ప్లేస్ టైగర్ రిజర్వ్స్లో ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, దట్ ఈస్ 6 టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, రైట్. అలాగే ఈ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో 58 అండ్ టైగర్ రిజర్వ్స్ చెప్పుకున్నాం కదా. సో ఈ 58 టైగర్ రిజర్వ్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, సో అత్యధికంగా పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏదైనా అత్యధికంగా పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటంటే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదైనా మొత్తం 58లో ఏదైతే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ 58లో హయ్యెస్ట్ బిగ్గెస్ట్ లేదా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కనుక ఎగ్జాంపుల్ అడిగితే ఆన్సర్ విల్ బి రైట్. ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్, సో బిగ్గెస్ట్ లేదా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ మనకున్నటువంటి మొత్తం టైగర్ రిజర్వ్స్లో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ లేదా బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ అని అడిగితే ఆన్సర్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, సో విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఉన్న 58 టైగర్ రిజర్వ్స్లో బిగ్గెస్ట్ లేదా
లార్జెస్ట్ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని అడిగితే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అలాగే స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్. మొత్తం 58 టైగర్ రిజర్వ్స్లో స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ అని అడిగితే ఆన్సర్ విల్ బి నమేరి టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అస్సాం. సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ నమేరి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ కమింగ్ టు T/2 awards. So this is the award which was declared according to Saint Petersburg Declaration. సో మనకు ఒక డిక్లరేషన్ ఉంది, దాని పేరు సెయింట్ పీటర్బర్గ్ డిక్లరేషన్. సో సెయింట్ పీటర్బర్గ్ ఈజ్ ఎ ప్లేస్ ప్రజెంట్ ఇన్ రష్యా. సో అక్కడ జరిగినటువంటి ఒక ఒప్పందం ఇది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి దేశంలో వారి దేశాలలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైగర్ రిజర్వ్స్లో లేదా వారి దేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని రెండింతలు చేయాలి. డబులింగ్ ద నెంబర్ ఆఫ్ టైగర్ పాపులేషన్. సో ఎక్కడైతే ఏ టైగర్ రిజర్వ్ అయితే ఆ పాపులేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది దాన్ని డబుల్ చేస్తారో ఆ టైగర్ రిజర్వ్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ సో ఈ సెయింట్ పీటర్బర్గ్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చేటటువంటి అవార్డు ఏదైతే ఉందో దాన్ని T/2 అవార్డు అని అంటాం. సో T/2 అవార్డు ఏవైతే ఉంటాయో ఈ అవార్డు వచ్చినటువంటి టైగర్ రిజర్వ్స్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. 2020లో T/2 అవార్డు వచ్చినటువంటి టైగర్ రిజర్వ్ పిల్బిట్ టైగర్ రిజర్వ్. సో పిల్బిట్ టైగర్ రిజర్వ్ 2020లో పిల్బిట్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ 2021లో సత్యమంగళం టైగర్ రిజర్వ్కు అవార్డు వచ్చింది విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ తమిళనాడు అండ్ 2022లో వరాంగ్ టైగర్ రిజర్వ్ 2020లో వరాంగ్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ అస్సాం అండ్ 2023లో 2 టైగర్ రిజర్వ్కు T/2 అవార్డు వచ్చింది దట్ ఈస్ పెంచ్ అండ్ సాత్పురా టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ మధ్యప్రదేశ్. అంటే ఏ టైగర్ రిజర్వ్ అయితే పులుల యొక్క జనాభాను రెండింతలు చేసి ఉంటుందో ఆ టైగర్ రిజర్వ్కు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే T/2 అవార్డు అని అంటారు. ఈ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి డిక్లరేషన్ని సెయింట్ పీటర్బర్గ్ డిక్లరేషన్ అని అంటారు. సో ఆ డిక్లరేషన్ ప్రకారమే ఈ T/2 అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు సో 2020 నుంచి 22 దాకా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 5 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ టైగర్ రిజర్వ్కు ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే సో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి మొత్తం టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో టైగర్ రిజర్వ్స్ 58 అని చెప్పుకున్నాం కదా. సో ఈ 58 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో 58th టైగర్ రిజర్వ్ ఈజ్ మాధవ్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ 57th టైగర్ రిజర్వ్ ఈజ్ రతాపాని టైగర్ రిజర్వ్ విచ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ మధ్యప్రదేశ్. 56th గురు ఘాసీదాస్, 55th ధోల్పూర్ కరౌలి అండ్ 54th దుర్గావతి టైగర్ రిజర్వ్, 53rd రాణిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ 52nd టైగర్ రిజర్వ్ రామ్గర్ టైగర్ రిజర్వ్. సో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో 58th టైగర్ రిజర్వ్ ఏది, 57th ఏది, 56th ఏది, 55th ఏది, 53rd ఏది, 52nd ఏది. సో ఇలాగ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ టైగర్ రిజర్వ్ యొక్క లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్లో ఉంది అది. సంథింగ్ లైక్ దుర్గావతి టైగర్ రిజర్వ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. లైక్ ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సంథింగ్ ఇలాగా అడుగుతాడు. కాబట్టి లొకేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో లొకేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద నెంబర్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ both things has to be remember. ఇలాగ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి టైగర్ రిజర్వ్కి సంబంధించింది. అలాగే ఇవే కాకుండా మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి మనకు 2023లో ఒక అలియన్స్ ఫామ్ అయింది. దీన్ని ఇనిషియేషన్ చేసింది కూడా మన ఇండియానే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో 2023లో ఇది ఎందుకంటే యాక్చువల్గా మనకు ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ టైగర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 1973లో స్టార్ట్ అయింది. సో 2023 నాటికి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 50 years కంప్లీట్ చేసుకుంది. సో in the commemoration of 50 years of Project Tiger, Indian government has launched a new alliance called as International Big Cat Alliance. ఈ International Big Cat Alliance ఏదైతే ఉందో this is conservation of 7 big cats.
కన్జర్వేషన్ ఆఫ్ 7 బిగ్ క్యాట్స్. అవి ఏమంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా, జాగ్వార్ అండ్ ప్యూమా. సో ఇలాగ 7 ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ అంటే పులుల యొక్క ఆ జాతికి సంబంధించినటివి ఇవన్నీ కూడా. సో 7 బిగ్ క్యాట్స్ అని పిలుస్తారు వీటిని. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా, జాగ్వార్, పూమా. సో ఇలాగా ఈ 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో దీని యొక్క కన్జర్వేషన్ కోసమే మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి 2023లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో an important thing to remember. And so with this we will end this video and we'll again meet in the next video. Till then, bye bye, see you, Jai Hind. In a significant move, Madhav National Park in Madhya Pradesh has been declared India's 58th tiger reserve and the state's 9th. Spanning approximately 355 square kilometers, the park is situated in Shivpuri district and forms part of the Upper Vindhya Hills. Once the hunting grounds of Mughal emperors and the Scindia rulers of Gwalior, Madhav National Park was officially established in 1958 and named after Maharaja Madho Rao Scindia. The park boasts a rich and diverse ecosystem, featuring dry deciduous forests, sprawling grasslands, and 2 scenic lakes, Sakhya Sagar and Madhav Sagar, along with the Menya and Sindh rivers. Currently, the park is home to 5 tigers, including 2 recently born cubs. It also shelters a variety of wildlife, including antelopes such as Nilgai, Chinkara, and Chausinga, as well as deer species like Cheetal, Sambhar, and barking deer. Overall, this new status of Tiger Reserve is expected to strengthen wildlife conservation efforts and enhance environmental protection in the region.